గోపాల్గూడలోని ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకుల దుర్మరణం చెందారు. రెడీమిక్స్ ప్లాంట్ మిక్సర్లో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. రెడీమిక్స్ మిక్సర్ క్లీనింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆపరేటర్ మిషన్ ఆన్ చేశారు. దీంతో ప్లాంట్లో ఉన్న బేటా సోరెన్, సుశీల్ ముర్ము అనే యువకులు దుర్మరణం చెందారు. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు యువకులు బలయ్యారు. మీడియా కంటపడకుండా మృతదేహాలను ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు నిర్మాణ సంస్థపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, చెప్పండి, అసలు ఎలా జరిగింది ఇంతటి దుర్ఘటన, ఇంతటి అమానుషమైన ఘటనని మనం ఎలా చూడొచ్చు? రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో విషయం చోటు చేసుకుంది. నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు కూడా టెక్నిక్స్ ప్లాంట్ శుభ్రం చేసిన క్రమంలో అందులో 10 చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. రెగ్జిక్స్ మిషన్ క్లీన్ చేసిన సమయంలో ఒకసారిగా మిషన్ ఆన్ అవడంతో కూడా ఆపరేటర్ మిషన్ ఆన్ చేసిన పరిస్థితుల్లో అందులో ఉన్న ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అందులో 10 ఇద్దరు బేటా సోరెన్, సుశీల్ ముర్ము అనే ఇద్దరు యువకులు కూడా అందులో పడి చనిపోయారు. వారిద్దరిని కూడా ఇప్పటికే యాజమాన్యం ఎవరికి తెలియకుండా కూడా హాస్పిటల్ తరలించి అప్పటికే ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అగరస్థానం చేరుకున్న బంధువులు వారిపైన దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిర్మాణ సంస్థపై కూడా దాడి చేసి అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి వారిని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుని ఈ విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్డిక్స్ ప్లాంట్ లో ఇద్దరు 10 చనిపోయిన పరిస్థితి బయటకు రాకుండా అక్కడ ఉన్న సంస్థ కూడా మేనేజ్ చేసే పరిస్థితి చేసింది. కాకపోతే అప్పటికే మీడియా వారు కూడా తెలుసుకొని విచారించగా కూడా అప్పటికే మృతదేహాలను కూడా పోలీస్ స్టేషన్ ఇక హాస్టల్ తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వెంటనే పోలీసులు సమాచారంలో పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఇక్కడ కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే అక్కడ కుటుంబ సభ్యులు కూడా చేరుకొని అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమకు న్యాయం జరగాలని కూడా ఇప్పటికే అక్కడ చేరుకొని ఆందోళన చేస్తున్నారు. వారి ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్న యాజమాన్యం కూడా పరిణామంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏ విధంగా సంఘటన జరిగింది అది చోటు చేసుకున్న కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలు నిజంగానే అందులో 10 చనిపోయారో లేకపోతే వాంటెడ్ గా కూడా చనిపోయే కోణంలో కూడా విచారణ ప్రారంభించారు. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.